ప్రైజ్ లార్డ్. దేవుని నామని మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరి ఈరోజు దినాన్ని నిన్నటి దినములో చిన్నగా లైవ్ ట్రైన్ చేయడం జరిగింది. అయితే నిన్నటి దినాన్ని మన లైవ్లో టైటిల్ ఏంటంటే, ఉజ్జీవం సభల వలన రాదు, కేవలం ప్రార్థనలో మనము మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడే బలమైన ఉజ్జీవం వస్తుందని నిన్నటి దినాన్ని కొన్నిపాటి మాటలు ప్రకటించడం జరిగింది. అయితే ప్రార్థన ద్వారానే ఉజ్జీవాన్ని చూస్తామన్న దానికి నిదర్శనంగా ఈరోజు మరి కొన్ని మాటలతో పాటు మా సహోదరులు ఇక్కడ ఉన్నారు. యాకోబు అని అంటారు. ఆయన పేరు ముందు దేవుని నమ్మకుండా ముందున్నప్పుడు దేవుడు గారని, ఇప్పుడు యాకోబుగా ఆయన పేరు పెట్టడం జరిగింది. బాప్తిస్మం పొందుకొని రక్షింపబడిన తర్వాత యాకోబు అని ఆయనకు పేరు పెట్టారు. అయితే చిన్నపాటి మన యొక్క సాక్ష్యము అండ్ తర్వాత ప్రార్థనలో చేసినటువంటి గొప్ప ప్రభావం, అంటే ప్రార్థించడం వలన ఏమి జరుగుతుంది అనే దాని గురించి మనము తెలుసుకోబోతున్నాం. మన టైటిల్ ఏంటంటే ఈరోజు మోకాళ్ళపై నిలబడిన సంఘాన్ని ఏ శక్తి పడగొట్టలేదు, లేదా మోకాళ్ళపై నిలబడిన వ్యక్తిని ఏ శక్తి ఏ ప్రభావం చేయలేదు అని చూద్దాం. అందులో కొన్నిపాటి మాటలు చిన్నగా నేను మరి టైటిల్ ఇస్తూ దాన్ని పరిచయంగా చిన్నపాటి మాటలు నేను చదవబోతున్నాను. దీని 2వ దినవృత్తాంతాలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్య భాగంలో, నా మందిరమని పిలువబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి అని ఉంటుంది. అంటే 2వ దినవృత్తాంతాలు 7:14 ఒకసారి తమ్ముడు. 2వ దినవృత్తాంతాలు 7:14 ఇటు ఉంటుంది. రాజులు తీసేవా? 2వ దినవృత్తాంతాలు 7:14 పట్ 7:14 చదువు ఒకసారి. ఇదే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని వాక్యము మనకు తెలియపరుస్తుంది. సభలు పెట్టడం ద్వారా, లేకపోతే ఏవేవో కార్యక్రమాలు చేయడం ద్వారా మన దేశానికి, మన ప్రాంతానికి, మన గ్రామానికి, మన యవనస్తులలో కానీ మన పొరుగు వాళ్ళలో కానీ ఉజ్జీవాన్ని మనం చూడలేం. కేవలం ప్రార్థన ద్వారానే ఉజ్జీవాన్ని చూస్తామనడానికి నిదర్శనం ఏంటంటే, కొద్దిపాటి సమయంలో సాక్ష్యం మన బ్రదర్ ఇస్తున్నారు. అయితే నేను కొన్ని మాటలు దాంట్లో, ప్రార్థన బంధకాలను విరియగొడుతుంది. పేతురు సరస్సాలలో ఉన్నప్పుడు సంఘము అతని కొరకు తీవ్రంగా ప్రార్థించినప్పుడు దేవదూతను దేవుడు పంపించి సరస్సాలలో ఉన్నటువంటి పేతురుని వారిని విడుదల చేసి తీసుకొచ్చినట్టుగా లేఖనం మనకు చెప్తుంది. అపుస్తుల కార్యములు 1వ అధ్యాయం 14. ఒకసారి అపుస్తుల కార్యములు 1:14 యోహాను సువార్త తర్వాత 1:14. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తెల్లైన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడాతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, సహోదరులరా, యేసు పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదను గురించి పరిశుద్ధాత్మ ద్వారా లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడే. ఇందులో 14 కదా. వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడాతెగక ప్రార్థన చేయించి ఉండగా పేతురు అప్పటికి సరస్సులలో బందీలై ఉన్నప్పుడు సంఘం అయితే అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థించడం మొదలుపెట్టింది. ప్రార్థిస్తూ ఉండగా సరస్సాల సంఖ్యలు తెగిపోయాయి, సరస్సాల బంధకాలు విడుదలైపోయాయి. దేవదూతను పంపించి పేతురును బయటకు తీసుకురావడం మనం చూస్తాం. కాబట్టి ఏ సంఘం అయితే, ఏ వ్యక్తి అయితే, విశ్వాసి అయితే, ఏ సేవకుడైతే, సేవ అయితే, ప్రార్థించే సంఘం కానీ, సేవ కానీ, విశ్వాసి కానీ ఎవరైతే కలిగి ఉంటారో
వాళ్ళలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మనం చూస్తాం. కాబట్టి అందులో మరికొన్ని పాయింట్. ప్రార్థించే సంఘాన్ని సాతాను జయించలేడు. ప్రార్థన ద్వారా విశ్వాసులు ఆత్మీయ యుద్ధములో విజయం పొందుతారు. దేవుని కవచము కవచంతో నిలబడగలుగుతారు. సో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18లో రాయబడి ఉంటది ఈ మాట. దేవుని కవచాన్ని మనము ధరించుకోవాలి. అనగా రక్షణను మనం ధరించుకోవాలి. దేవుని కాపుదల మనం ధరించుకోవాలి. ప్రార్థించే సంఘము జీవన అనుభవిస్తుంది. ప్రార్థన ఉన్న చోట పరిశుద్ధాత్మ కార్యాలు ఉంటుంది. ఎదుగు ఆ సంఘము ఎదుగుతుంది. అనేకులు రక్షణ పొందుతారు. అపొస్తలుల కార్యములు 2:42, 47లో బలమైన కార్యాలు మనం చూస్తాం దాంట్లో మనం చదివినప్పుడు. కాబట్టి మనం కూడా ప్రార్థించే వారముగా ఉండాలి. ఉద్యోగం కోసం మనం కృషి కలిగి భారతదేశ రక్షణ కోసం గానీ, మన ప్రాంత ప్రజల కొరకు గానీ, మన సహోదరులకు గానీ, గొప్ప బలమైన మార్పును మనము చూడాలంటే కేవలం ప్రార్థన ద్వారానే సాధ్యమని మనం చెప్పుకోగలుగుతాం. ప్రార్థించే సంఘము జీవన అనుభవిస్తుందని మనం తెలుసుకున్నాం. ఎక్కడైతే మోకాళ్ళపై వంగిన సంఘం ప్రపంచం ముందు నిలబడగలదు. అనగా మోకాళ్ళ మీదకి వచ్చినటువంటి విశ్వాసి అయినా, సేవ అయినా, సంఘమైనా ఏదైనా మోకాళ్ళ మీద ప్రార్థన కలిగినటువంటి వారి జీవితాలలో మనం చూస్తాం. బైబిల్‌లో బలమైన కార్యాలు జరిగాయి. బలమైన ఉజ్జీవలను మనం చూడగలుగుతాం. కాబట్టి ఈనాటి కాలపు సంఘాలు, సమాజం, మన క్రైస్తవ సమాజం ఏమైపోతుందంటే అంతకంతకు ప్రార్థనలో ఎదగకుండా నిరసిల్లిపోతుంది, కృషించిపోతుంది. ఎందుకనంటే ప్రార్థన మీద అవగాహన ఎక్కువగా లేదు. కాబట్టి ప్రార్థన అసాధ్యాలను సాధ్యము చేస్తుంది. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు రాజు బలమైన ఆజ్ఞా శాసనాలను తీసుకొచ్చారు. బలమైన ఆజ్ఞా శాసన చట్టాలు ఉన్నప్పటికీ దానియేలు ప్రార్థన పట్టును విడవకుండా ప్రాణానైనా తెగించుకొని ప్రార్థించడం మొదలుపెట్టాడు. రాజు శాసనం ప్రకారంగా దానియేలు సింహాల గుహలో పడవేశారు. దానియేలు సింహాల గుహలో పడినప్పటికీ దేవుడు దానియేలుని కాపాడాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10-22 కాపాడాడు, బయటకు వచ్చాడు. సో, దీనికి పాఠం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితంలో మనం గడుపుతామో జీవితం అనే సింహపు గుహలో కూడా మనం నిలబడగలుగుతామని మనం దీని యొక్క పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఈ రోజులో నువ్వు ప్రార్థించేవాడిగా ప్రార్థించేదానివిగా ఉంటే నువ్వు కూడా ఏ సమస్యనైనా ఎదిరించి నిలబడగలుగుతావు. నీ జీవితమైనటువంటి సింహపు గుహలోనైనా దేవుని స్తుతించగలుగుతావు. ప్రార్థించినప్పుడే పరిస్థితులు మారుతాయి. ప్రార్థించినప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణం కూడా అనుకూలంగా మారుతాయి. కాబట్టి ఈ సమయంలో సహోదరులు మన మధ్యలో ఉన్నారు. వారి సాక్ష్యం కూడా మనం విందాం. బ్రదర్, ఇప్పుడు మీరు ఏ విధంగా రక్షణ పొందారు? నేను ఏ విధంగా అంటే మొదట్లో నేను ఒక పాపిగా ఉండాను. నేను మొదట్లో మరి నేను దేవుడు నమ్మలేదు. మొదటిగా మా అక్క నమ్మింది. మా అక్క నమ్మి ఒక 4 సంవత్సరాలు ఇట్లా అయింది. అయినప్పుడు మా అక్క మా కోసం ఎంతో భారం కలిగి ప్రార్థన చేసింది. మొదటగా మా ఇంటి నుంచి మొదటగా మా అక్క నమ్మింది. మేమైతే ఎవరు నమ్మలేదు. అక్క అప్పుడు భారం కలిగి మా కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నది. అతనికి అది చేసిన ప్రార్థన బట్టి మేము ఇలా ప్రభుని తెలుసుకోవడం జరిగింది. మొదట్లో అది ఎంతో భారం కలిగి ప్రార్థన చేసింది. కానీ అది ప్రార్థన చేసినప్పుడు మేము మా అక్కని ఎంతో హింసించాము, ద్వేషించాము. అయినా కానీ అక్క మా కోసము ఎంతోమంది ప్రేమ చూపి దేవుని పట్ల దేవుని ప్రేమ చూపి మా కోసం ఎంతో మంది ఇంకా ప్రార్థన చేసింది కాబట్టి ఈ దినంలో మేము మరి ప్రభుని నమ్ముకోవడం జరిగింది. మొదట్లో మేము చాలా పాపులము. అక్క ప్రార్థన చేసింది, బలమైన ప్రార్థన చేసింది బట్టి అక్క ప్రార్థన చేసింది కాబట్టి మేము మా కుటుంబం నుంచి 3 దేవునికి నమ్మడం జరిగింది. అదేదంటే మరి అక్క బలంగా ప్రార్థన చేసింది కాబట్టి మేము నమ్మాము. మరి ఆ అక్క చేసిన ప్రార్థన బట్టి మమ్మల్ని మార్చడు. దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు మా కుటుంబం నుంచి. మేము ఎంతో మొదటిగా చాలా పాపులం మేము. కానీ మా అక్క ప్రార్థన చేసిన బట్టే మేము దేవునికి నమ్ముకోవడం జరిగింది. నేను అప్పుడు నమ్ముకున్నాను. నేను అక్కని మొదట్లో నమ్ముకోలేనప్పుడు అక్కని ఎంతో ద్వేషించాను, అవమానపరిచాను. ఏటక్క నాకు స్వాత చెప్తున్నావు ఏంటి అని. యవ్వన కాలం కదా కనుక నాకు తెలియదు ప్రభువుని. కనుక అక్క చాలా ప్రభువు మీద చాలా నమ్మకం ఉండింది. అక్క దేవుని నమ్మినప్పటి నుంచి అప్పుడేమో
నేను అక్క మీద చాలా నిందలు మోపిన అయినా కానీ ప్రభు ఒక కృపను బట్టి, ప్రభు ప్రేమను బట్టి మా పట్ల ఎంతో ప్రేమ చూపించుకొని వచ్చింది అక్క. అప్పుడేమో అక్క మా కోసం ఎంతో రాత్రి పగలు ఎంతో మా కొరకు ప్రార్థన, బలమైన ప్రార్థన చేసింది. అందుకే మేము మా కుటుంబం ద్వారా మేము దేవుని సన్నిధిలో మేము నడిచాము. దేవుడే మమ్మల్ని నడిపించడు అని మేము అప్పుడు తెలుసుకున్నాము. అప్పుడేమో నేను 2023 సంవత్సరంలో దేవుని సన్నిధిలో రావడం జరిగింది. 2023 సంవత్సరంలో దేవుని సన్నిధిలో రావడం జరిగింది. అప్పుడేమో నేను కూడా అప్పుడు నా అక్కతో కలిసి నేను కూడా మందిరంలో వెళ్ళాను. మాకు అప్పుడు మందిరం కూడా లేదు. ఆ మందిరం కొరకు కూడా మేము భారం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు మాకు గొప్ప సుందరమైన మందిరం మాకు ఇచ్చాడు. కనుక ఏంటంటే మరి మేము మొదట్లో మరి ఎంతో అక్క చెప్తున్న మాటలు కూడా మేము పట్టించుకోలేదు. అయినా కానీ ప్రభుని మేము అంగీకరించినాము, నమ్ముకొని మేము అక్క మాటలు కూడా వినడం జరిగింది. అక్క మాకు ఎంతో బోధించింది కానీ అక్క మాటలు కూడా మేము వినలేదు. ఇప్పుడు మేము అక్క మాటను కూడా వింటున్నామంటే అది ప్రభుని నమ్మి మేము వింటున్నాము. యవ్వన కాలంలో ఏంటంటే చాలా మంది వినట్లేదు, ఎవరి మాటలు వినట్లేదంటే ప్రార్థన చేయలేదు, బలమైన ప్రార్థన చేయలేదు. ప్రార్థన లేని వల్ల అనేక మంది యవన స్త్రీలు కూడా ఆ, ప్రభు ప్రేమను ఎరగక కోల్పోతున్నారు. అంటే ఇప్పుడు మీ అక్క ఇప్పుడు ఆల్రెడీగా ప్రార్థన చేయటాన్ని బట్టి అంటే వాళ్ళప్పుడు ప్రార్థన చేయడాన్ని బట్టి మీరు మారారు. అంతకుముందు మీరు దేవుడు అంటే ఎవరో తెలియదు. తెలియదు. ఇష్టానుసారంగా యవనస్తులు కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు జీవించేవారు. అవును. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మ వాళ్ళు ఉన్నారా? అమ్మ మొదట్లో నేను ఇప్పుడైతే ప్రస్తుతం అమ్మ లేదు. అమ్మ చనిపోయారు. అంతే. చనిపోయినప్పటి నుంచి మీ అక్కయ్య మిమ్మల్ని బాధ్యత వహించేది. అవును. ఆవిడ ఒక్కరాలే మరి ఒకతే రక్షణ పొందింది ముందు మీకంటే. ఆవిడ ప్రార్థన చేస్తుంటే మీకేమో ఏంట్రా ఇలా గోల అన్నట్టు అనిపించేది. అవును. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ ప్రార్థన ప్రభావం ఏంటో మీకు ఇప్పుడు తెలిసింది. అవును. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీ అక్క మ్యారేజ్ అయిపోయిందా ఆల్రెడీ? మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని చూసేది మీ ఫాదరేగా? మా ఫాదర్. ఇప్పుడు రక్షణ పొందాడు మీ ఫాదర్ కూడా? లేదు ఇంకా. ఎంతమంది రక్షించబడ్డారు మీ అక్క ప్రార్థన వల్ల? మా అక్క ప్రార్థన వల్ల నేను మళ్ళీ మా చెల్లి, చిన్న చెల్లి ముగ్గురు రక్షణ పొందారు. అది చూశారు కదండి, ప్రార్థన చేసే ప్రభావం ఎంత బలమైనదో. ప్రార్థన ఎలాంటిదంటే ఒక శక్తివంతమైనది. దానియేలు నాటి కాలంలో చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన ఒక బలమైనటువంటి శక్తిగా మారింది. చూశారా, ప్రార్థన చేస్తే శరస్థల సంఖ్యలు తెగిపోయండి. ప్రార్థించటం వల్లనే ఈ రోజుల్లో సాక్షిగా మన ఎదుట ఆయన నిలబడ్డారు. వీళ్ళ పరిస్థితిని చూస్తే చాలా దారుణంగా ఉంది. చిన్నప్పటి నుంచే వాళ్ళ అమ్మ చనిపోయింది. పరిస్థితి అసలు ఏ విధంగా ఎలా బ్రతకాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అక్క భారము కలిగి ప్రార్థించడం వలన ఆ ప్రార్థనయే ఒక ప్రాకారంగా, ఒక గోడగా వాళ్ళ చుట్టూ కంచెగా మారి ఈ రోజుల్లో ముగ్గురు బిడ్డలను ఆ ప్రార్థన రక్షలోనికి నడిపించింది. కాబట్టి ప్రార్థించడం ద్వారా ఎన్నో బలమైన మార్పులను మనం చూస్తున్నాం. కాబట్టి ఈనాటి తారపు యవన కాలంలో ఈ విధంగా రక్షణ పొందుకొని దైవిక భయంగా క్రమంలో దేవుని కొరకు ఎదుగుతున్నారంటే కారణం ఆనాటి కాలంలో మరి వాళ్ళ యొక్క అక్క చేసినటువంటి ప్రార్థనే అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు నేడును నువ్వును విశ్వసించి నీ తోటి సహోదరుల కొరకు ప్రార్థించేవాడిగా నువ్వు ఉంటే నీ ప్రార్థన ఇంకొందరినైనా మార్చగలదని మా అభిప్రాయం. కాబట్టి ఇలాంటి యవనస్తులు ఈనాటి కాలంలో అనేకులు నశించి పాడైపోతున్నారు. వారు మారాలి అంటే, మార్పు చెందాలి అంటే మాటలతోనో ఏదో ఇచ్చో ప్రేమించో మనమైతే మార్చుకోలేమండి. కేవలం ప్రార్థన చేయడమే మన బాధ్యత. మనల్ని మార్చిన దేవుడు వాళ్ళను కూడా మార్చాలి అని. మనం ఎంత చెప్పినా ఎన్ని చేసినా వారు నమ్మరండి. వారు అసలు మారరు. కానీ మనల్ని ఏ విధంగా దేవుడు పట్టుకున్నాడో ఆ విధంగానే వాళ్ళని కూడా పట్టుకోండి ప్రభువా, వాళ్ళని మార్చండి అయ్యా అని దేవుడి మీదే మనం భారం మోపామనుకో దేవుడు చూసుకుంటాడు. ఆ తర్వాత జరగవలసిన పనులు జరుగుతాయి. కాబట్టి ప్రార్థనకు నిర్లక్ష్యం చేయవద్దు. ప్రార్థనని విడిచిపెట్టవద్దు. ప్రార్థనయే ఒక ఆయుధశాలగా మారాలి. ప్రార్థన అనేది యుద్ధ భూమి కాదు. ప్రార్థన అనేది విజయ భూమిగా మారాలి. కాబట్టి ప్రార్థించువాడు సింహాల గుహలో పడిన సింహాలు ఏమీ చేయలేకపోయాయి. ప్రార్థించువాడు జీవితపు అనే సింహాల గుహలో కూడా
నిలబడగలుగుతాడంట. ఎందరో సమస్యలు, ఎందరో శోధనలు, ఎందరో అశాంతి, అసమాధానం, కృంగుదల, ఈ భయంకరమైనటువంటి ఈ శోధన అనే యుద్ధంలో చాలామంది ఓడిపోతున్నారు. వాటిని జయించాలంటే మోకాళ్ళ మీదకొచ్చి దేవుని మీద మనం ఆధారపడినప్పుడే వాటన్నిటిని జయించుటకు శక్తివంతులుగా మార్చగలదు ప్రార్థన. కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరును ఈ రోజు నుండి ప్రార్థనకు ప్రారంభించండి. ప్రార్థించడానికి ఇష్టపడండి. మా యొక్క వీడియోస్ మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ నొక్కగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆల్ ఆప్షన్ కొట్టగా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క ఛానల్లోకి వస్తాయి. నేరుగా మీరు దాన్ని చూడవచ్చు. కాబట్టి ఎప్పుడూ మేము ఇంకా మంచి మంచి కంటెంట్‌తో, మంచి మంచి వాక్యాలతో మీ ముందుకు రావాలని మా కొరకు ప్రార్థించండి. విన్నవారే మీ అందరికీ కూడా దేవుడు దీవించి కాపాడును గాక. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.